మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్న విశాఖపట్నంలో కేంద్ర మంత్రులకు పెను ప్రమాదం తప్పింది. శిలానగర్ వద్ద కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో 3 వాహనాలు ధ్వంసం కాగా కేంద్ర మంత్రులు సురక్షితంగా బయటపడ్డారు. ఎయిర్పోర్ట్ నుంచి స్టీల్ ప్లాంట్ కు వెళ్తున్న సమయంలో శిలానగర్ వద్ద కాన్వాయ్లోని 3 వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. 8 వాహనాల కాన్వాయ్లో 3 కార్లు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఇక ధ్వంసమైన కారులో మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కారు కూడా ఉంది. అందుకే ఒకసారి డోర్ వేస్తే బాగుంటుంది సార్. రైట్ విశాఖ జిల్లాలో కేంద్ర మంత్రుల పర్యటన కొనసాగుతోంది. స్టీల్ ప్లాంట్ కి కుమారస్వామి, భూపతిరాజు ర్యాలీగా స్టీల్ ప్లాంట్ కు చేరుకున్నారు. కాసేపట్లో స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతో కేంద్ర మంత్రులు భేటీ కానున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సౌమ్య అందిస్తారు. సౌమ్య, మరి కాన్వాయ్లోని 3 వాహనాలు ఒకరికొకటి ఢీకొన్నట్టుగా తెలుస్తుంది. మంత్రులైతే సురక్షితంగా బయటపడినట్టుగా తెలుస్తుంది. దీనికి గల కారణాలు ఏ విధంగా ఉన్నాయి? ఎస్ఎంఎల్ఏ ఏదైతే ఆంధ్రప్రదేశ్ విశాఖ స్టీల్ ప్లాంట్ కి మనం చూసుకున్నట్లయితే చాలా ఘన చరిత్ర ఉంది. అలాంటి నేపథ్యంలో ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ప్రైవేటీకరణ చేపడతారు అనేటటువంటి వార్తలు గత నెలలుగా మనకు వినిపిస్తున్నాయి, కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా రీల నిరాహార దీక్షలు కూడా చేపడుతున్న నేపథ్యంలో విశాఖపట్నానికి సంబంధించి లాస్ట్ టైం మోడీ పర్యటనలో భాగంగా కూడా ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ప్రైవేటీకరణ చేస్తారేమో అనే వదంతులు అయితే వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో వీటన్నిటికి చెక్ పెడుతూ గత కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ప్యాకేజీని కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్యాకేజీ పైన కూడా చాలా వరకు భిన్న అభిప్రాయాలు అయితే మనకు వ్యక్తం అయ్యాయని చెప్పుకోవచ్చు. కార్మిక సంఘాలు అయితే ఈ ప్యాకేజీ కేవలం కార్మికులకు ఇవ్వవలసినటువంటి బకాయిలకు కూడా సరిపోవని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపించాయి. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయాలని స్పష్టంగా చెప్పలేదని చెప్పి దానికి సంబంధించినటువంటి ఆందోళనలు అయితే ప్రస్తుతానికి కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల మంత్రి కుమారస్వామికి చాలా ఘనస్వాగతం పలుకుతున్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, కూటమి నాయకులు కూడా ఒకరి తర్వాత ఒకరు విశాఖకు చేరుకున్నారు. అయితే విమానాశ్రయం నుండి భారీ ర్యాలీగా విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే బయలుదేరారు. రైట్, థ్యాంక్ యూ సౌమ్య.